తెలుగుదేశం పార్టీ ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను ప్రజలు పార్టీ కార్యకర్తలు సద్వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఏడీబీ రోడ్లో గల కాకినాడ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, మాజీ జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు తోట నవీన్, వనమాడి మోహన్ వర్మ, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ కాకినాడ రూరల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ నిరుకృతి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు మేకా లక్ష్మణరావు, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, వాకలపూడి గ్రామ మాజీ ఉప సర్పంచ్ న్యూటన్ ఆనందులు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, వనమాడి మోహన్ వర్మ, మేకా లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని కాళ్ల చరిష్మకి సానా సత్యబాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, టీడీపీ నాయకులు మేకా లక్ష్మణరావు చేతుల మీదుగా గిఫ్ట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో అంకన్రెడ్డి రామానాయుడు, వెన్నపు చక్రధర్రావు, జున్నూరు బాబ్జీ, పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అలాగే పార్టీ సమస్యలు ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అది ఆ సమస్యలు తెలుసుకొని త్వరతగిన అది గవర్నమెంట్ అఫీషియల్స్కి చేయాల్సిందా లేకపోతే పార్టీ నాయకులకి సబ్మిట్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అలాగే ప్రతి బుధవారం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే గ్రివెన్స్లు జరగాలని, అలాగే కలెక్టర్ గారికి ఎలా అయితే ప్రతి సోమవారం గ్రివెన్స్ నిర్వహిస్తున్నారో అక్కడ జరిగిన కొన్ని సమస్యలు కూడా ఇక్కడ కొంతమంది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ దానికి సంబంధించిన నాయకులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ పిలిపించి ఆ సమస్యలు తీర్చే విధంగా ప్రతి కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి నవీన్ గారికి అలాగే రూరల్కి సంబంధించిన పెంకే బాబా గారికి, సత్యనారాయణ గారు అందరికీ కూడా నా పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నాను. బుధవారం కూడా మా క్యాంప్ ఆఫీసులో నియోజక సమితి నాయకుల సమక్షంలో ఇక్కడ మేము గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తుంటాము. ఈవేళ ఇప్పటికీ 120 పైగా అర్జీలు తీసుకున్నాము. దానిలో స్పాట్లోనే కొన్ని దగ్గర 14 మేము వెంటనే పరిష్కరించడం జరిగింది. మా మీద నమ్మకంతో పార్టీ ఇచ్చిన సూచనల మేరకు మాకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా కొండబాబు గారు, తనయుడు మోహన్ వర్మ గారికి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా సహోదరులందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వచ్చినవి, అదేవిధంగా జాబ్కి సంబంధించిన కొన్ని వచ్చినవి, రెవెన్యూ సంబంధించిన కొన్ని వచ్చినవి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎక్కువ బిల్లు వస్తుందని కానీ దాని గురించి డ్రైనేజ్ సమస్య మీద వచ్చినవి. ఎక్కువ మంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నవీన్ గారు వెంటనే స్పాట్లో మాట్లాడడం జరిగింది. అది కొన్ని సంబంధించి అదే విధంగా ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 8 వరకు వచ్చినాయి, 200 పైగా వచ్చినాయి. దగ్గర 14 వెంటనే మేము పరిశీలించడం జరిగింది. కర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజల్లో ఏం జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న ఉద్దేశం మరి ఒకటి, ఈ 2 విధాలుగా ఉపయోగపడేలాగా ప్రజా దర్బారు పెడతాం జరుగుతుంది. ప్రతి బుధవారం నియోజకవర్గం లెవెల్లోని అలాగే జిల్లా లెవెల్లోని. ఈరోజు మన సానా సతీష్ గారు ఆదేశాల మేరకు వారి ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది. అందరూ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పుకోవటం కూడా జరిగింది. అలాగే అన్ని అర్జీలు పరిష్కార మార్గానికే చూడటం జరుగుతుందని తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి బుధవారం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సానా సతీష్ గారికి మరియు ఇక్కడ ముఖ్యంగా అతిథులు మా తోట నవీన్ గారికి, వర్మ గారికి, నురుకుతి వెంకటేశ్వర గారికి, బొన్ని గారికి, వీరందరికీ కృతజ్ఞతలు.